హాయ్ గైస్, ఇవాళ కాంప్లెక్స్ అనాలిసిస్ మ్యాథ్స్ ఇంట్రడక్షన్ చూద్దాము. సో వి ఇన్ ద యూనిట్ 1 అనలిటికల్ అనాలిసిస్ మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ కానీ వేరియబుల్ కానీ తీసుకుంటే z ఈక్వల్ టు ఐవై. ఇక్కడ z ఒక కాంప్లెక్స్ వేరియబుల్, ఎక్స్ అండ్ వై ఏంటిదంటే రియల్ వేరియబుల్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్లో ఈ ఎక్స్ యాక్సిస్ అన్నది రియల్ యాక్సిస్, వై యాక్సిస్ అన్నది ఇమాజినరీ యాక్సిస్. ద రియల్ వేరియబుల్స్ వెన్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ ప్లేన్, ద ప్లేన్ ఈజ్ నోన్ యాజ్ జెడ్ ప్లేన్. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏ ప్లేన్లో అయితే రిప్రజెంట్ చేశారో ఈ ప్లేన్ మొత్తాన్ని జెడ్ ప్లేన్ అంటారు, ఆర్ ఎల్స్ ఆల్సో నోన్ యాజ్ ఆర్గాన్ ప్లేన్. ఎక్స్ యాక్సిస్ని రియల్ యాక్సిస్ అని అనుకుంటారు, వై యాక్సిస్ని ఇమాజినరీ యాక్సిస్ అనుకుంటారు. సో ఈ పాయింట్ ఇనీషియల్ పాయింట్కి ఇక్కడ మార్క్ చేసిన పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని ఆర్ అంటారు. ఆర్ ఈక్వల్ టు √(x²+y²). యాంగిల్ ఇక్కడ కనిపిస్తున్న యాంగిల్ కన్సిడర్ చేస్తే జాయిన్ చేస్తున్న దానికి ఈ పాయింట్ని ఈ ఎక్స్ యాక్సిస్ని జాయిన్ చేస్తే ఇదొక రైట్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఆ రైట్ ట్రయాంగిల్లో సైన్ థీటా, కాస్ థీటా సాల్వ్ చేసుకోవచ్చు. సో సైన్ థీటా ఈక్వల్ టు మనం ఇక్కడ అనుకున్నట్టు, సో ఇక్కడ ఈ డిస్టెన్స్ని వై అంటారు, ఈ లెంత్ని వై అంటారు, అండ్ ఈ లెంత్ని ఎక్స్ అంటారు. కాబట్టి సో ఇప్పుడు చూసుకుంటే కనుక సైన్ థీటా వచ్చేసి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ మనం ఆర్ తీసుకున్నాం కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనుకుంటే వై బై ఆర్ వచ్చింది. సో వై బై ఆర్ తీసుకుంటే వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అవుతుంది, వై క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే. సో కాస్ థీటా వచ్చేసి ఎక్స్ బై ఆర్ అయింది, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. అండ్ ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు e⁻i థీటా అవుతుంది. ఇది మనకి ఇంటర్మీడియట్లో చెప్తారు. అండ్ ఇప్పుడు వీటిని జెడ్లో సబ్స్టిట్యూట్ చేయాలి, కాస్ థీటాని సైన్ థీటాని. సో జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లోకి ఆర్ కాస్ థీటా వస్తుంది, వై ప్లేస్లోకి ఆర్ సైన్ థీటా వస్తుంది. సో ఇక్కడ ఆర్ కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వచ్చింది అనమాట. సో మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు e⁻i థీటా అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ కామన్ తీసిన తర్వాత e⁻i థీటా ఉంటుంది. సో ఆర్ ఇంటూ e⁻i థీటా అవుతుంది. సో ఇది ఏంటంటే మనకి కార్టీషియన్ ప్లేన్ నుంచి పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చడానికి ఈ ప్రాసెస్ వాడతాము. సో ఇప్పుడు పోలార్ కోఆర్డినేట్స్ నుంచి కార్టీషియన్ కోఆర్డినేట్స్లోకి మార్చుకోవడానికి ఈ ప్రాసెస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు హైపోటెన్యూస్ అన్నది కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి ఏ పాయింట్ అయితే మార్క్ చేసామో ఆ పాయింట్, సో అదైతే √(x²+y² అవుతుంది. సో సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ అయింది కాబట్టి ట్యాన్ థీటా ఈక్వల్ టు వై బై ఎక్స్. సో థీటా అయితే ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, ఇదైతే థీటాని ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటారు. కాంప్లెక్స్ వేరియబుల్ మిర్రర్ ఈక్వల్ టు కాంజుగేట్. సో ఈ పాయింట్ని రివర్స్ చేస్తే మనకి కింద వచ్చిన ప్లేన్ని జెడ్ బార్ అంటారు. సో దీన్ని కరెక్ట్ దీనికి మిర్రర్ ఉన్నదాన్ని కాంజుగేట్ అనొచ్చు. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు మనం రియల్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దట్ ఈస్, ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ అన్నది రియల్ యాక్సిస్, వై అన్నది ఇమాజినరీ యాక్సిస్. సో దీంట్లో మనం రియల్ పార్ట్ దట్ ఈస్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే యాడ్ బోత్ జెడ్ అండ్ జెడ్ బార్ ఇది
సో జెడ్ అండ్ జెడ్ బార్ అయితే జెడ్ని జెడ్ యొక్క కాంజుగేట్ని, సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఐవై అండ్ -iy క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేసి జెడ్ బార్ ఈక్వల్ టు 2x వస్తుంది. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 2ని దీని కిందకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో x ఈక్వల్ టు జెడ్ బార్ బై 2 వచ్చింది. సో ఇమాజినరీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. జెడ్ బార్ ఈక్వల్ టు 2iy మిగులుతుంది. y కావాలి కాబట్టి 2y కిందకి ట్రాన్స్ఫర్ అయితే జెడ్ బార్ బై 2a వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఈ జెడ్ని జెడ్ బార్ని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది, డివైడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. రెండు యూస్ఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జెడ్కి ఒక యూనిక్ ఎఫ్ ఆఫ్ జెడ్ అన్నది ఉంటుంది. అది వచ్చేసి మనకి u+iv. ఇది కూడా ఒక కాంప్లెక్స్ వేరియబుల్ ఫంక్షన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మనం z² అనుకుంటే ఆ జెడ్ వాల్యూ ఎంత మనం ఇనీషియల్గా అనుకుంది x+iy అనుకున్నాం. సో z² ఈక్వల్ టు x+iy హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ పెట్టుకుంటే x² ప్లస్ i²y² ప్లస్ 2ixy వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి x² - y² ప్లస్ i ఇంటూ 2xy ఉంటుంది. సో ఇలా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఇనీషియల్గా ఎఫ్ ఆఫ్ జెడ్కి u+iv ఎలా అనుకున్నాము, దీనికి కూడా ఇది u అనుకోవచ్చు, ఇది v అనుకోవచ్చు. x² - y² u అవుతుంది, 2xy v అవుతుంది. ఎలాగో i ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు సపరేట్గా. సో z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చేసి u ఆఫ్ x, y అండ్ iv ఆఫ్ x, y. సో u ఆఫ్ r, θ అండ్ iv ఆఫ్ r, θ. ఇది వచ్చేసి మనం పోలార్ కోఆర్డినేట్స్ అలా అనుకున్నా సరిపోతుంది. eiz మనం ఇందాక అనుకున్నాం చూడండి, cos z ప్లస్ i sin z. సో దానికి మనం మైనస్ పెట్టుకుంటే ఇక్కడ కూడా మైనస్ అవుతుంది, cos z - i sin z. సో cos zని మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ అనుకున్నాం చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక eiz ప్లస్ e−iz/2 అవుతుంది. అదే sin θకి అయితే ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది అన్నమాట. సో మనకి i కూడా వస్తుంది ఇక్కడికే. cos izకి e−z ప్లస్ ez/2 ఈక్వల్ టు cos hz. sin iz ఈక్వల్ టు e−z ez/2i ఈక్వల్ టు మనకు వచ్చేసి మనం -1/iని కామన్ తీయచ్చు అనమాట. సో కామన్ తీసిన తర్వాత మనం i ఇంటూ i చేస్తే i² అవుతుంది, బట్ ఇది మైనస్ వాల్యూ వస్తుంది అనమాట. -i ఇంటూ -i చేస్తే i² వస్తుంది. సో ఇది ప్లస్ వాల్యూ వస్తుంది అనమాట. సో i ఈక్వల్ టు -1/i రాసుకోవచ్చు. సో -1/i రాస్తే -1/i ఈక్వల్ టు i అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ -1/i sin hz ఈక్వల్ టు i ఆఫ్ sin hz రాసుకోవచ్చు అనమాట. దీని తర్వాత sin iz/cos iz ఈక్వల్ టు tan iz అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ ఏవైతే cos hz బై i sin hz, sin hz బై cos hz, i కామన్ ఉంటుంది, i సపరేట్గా ఉంటుంది. sin hz బై cos hz ఈక్వల్ టు tan hz. సో i tan hz అవుతుంది ఇది.